వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రమేశ్వరరావు గారు. సో ఆయనతో కూడా మాట్లాడదాం. ప్రస్తుత మార్కెట్ ఏ విధంగా ఉంది, సో ప్రభుత్వం కూడా కొత్త నిర్ణయాలతో ముందుకెళ్తుంది, సో కొత్త మార్పులు ఏమైనా రాబోతున్నాయి, ఇదే అంశంపై ఆయనతో కూడా చర్చిద్దాం. సార్ నమస్తే. ఎలా ఉన్నారు? టాప్ ఆఫ్ ది వరల్డ్. ఎస్. సో రేవంత్ రెడ్డి గారు ఫోర్త్ సిటీకి సంబంధించి మరొక అనౌన్స్మెంట్ కూడా చేశారు. అంటే ఇప్పటికి అక్కడ 19,000 ఎకరాలు గత గవర్నమెంట్లో తీసుకుంటే ఆ ఫోర్త్ సిటీ ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి దాదాపు 30,000 ఎకరాలకు విస్తరించడానికి వాళ్ళ ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. అంటే ఒకసారిగా ల్యాండ్ పెరగటం వల్ల చుట్టుపక్కల రేట్లు పెరిగే అవకాశం ఉందంటారు? డెఫినెట్గా పెరుగుతాయండి. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ ప్రకటన స్టేజ్లో ఉంది. అది ఒకసారి వర్క్ స్టార్ట్ అయితే డెఫినెట్లీ దెర్ విల్ బి గ్రోత్. ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఇప్పుడు ఎయిర్పోర్ట్ వచ్చినట్టు శంషాబాద్ ఉంది. ఎయిర్పోర్ట్ వచ్చినట్టు ఏమైంది ఎవరికి తెలియదు. శంషాబాద్ ఎవరికి తెలియదు. 20-25 ఇయర్స్ బ్యాక్ వచ్చి ఇప్పుడు శంషాబాద్లో 2 లక్షలు అమ్ముతున్నారు. అంటే ఏదైనా ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ కానీ, ఎస్సీజెట్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, రైల్వే స్టేషన్ కానీ ఇలాంటివి వస్తే డెఫినెట్గా ది గ్రోత్ అనేది ఇంపాక్ట్ ఉంటుంది. కొంచెం స్లోగా ఉంటుంది, ఒకేసారి భూమి అయిపోదు. వారు ఎందుకంటే ఫోర్త్ సిటీ చేయడానికి కనీసం 8 to 10 years మినిమం పడుతుంది ఫేజ్ 1. ఎందుకంటే 30,000 ఎకరాలు అంటే ఇది హ్యూజ్ డెవలప్మెంట్. ఎస్ సార్. అక్కడ పొటెన్షియల్ ఉంది కాబట్టి డెఫినెట్గా శ్రీశైలం హైవే కనెక్టింగ్ రోడ్డు. ఆల్రెడీ మీరు చూసుకుంటే శ్రీశైలం హైవేలో కొన్ని ప్రాజెక్ట్స్ పేర్లు చెప్తే బాగుంటుంది, ప్రమోట్ చేసినట్టు ఉంటుంది. 70-80 వేలు అమ్ముతున్నారు పర్ గజం. తుక్కుగూడలో మీకు ఆల్మోస్ట్ 70-80 ఉంది, 50 నుంచి స్టార్ట్ అవుతుంది. సో తుక్కుగూడ తర్వాత వచ్చేది కందుకూరు, ముచ్చర్ల, దాని తర్వాత కడతాలు, అమంగలు గట్ల వెళ్ళిపోతుంది. అమంగల్ అంటే ఆల్మోస్ట్ 100 kilometers బియాండ్ దట్. సో మన హైదరాబాద్ చూసుకుంటే 4 పక్కల పెరుగుతుంది. అటు నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. వెస్ట్లో బాగా పెరిగిపోయింది గత గవర్నమెంట్ ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఈ గవర్నమెంట్ మూడింటికి ఒకప్పుడు హెచ్ఎండిఏ ప్లాన్ అని హైదరాబాద్ సిటీకి చేశారు 2008లో. 2008 అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 8 to 10, 17-18 years అయింది. 2030 వరకు చేశారు యాక్చువల్గా. కానీ దాన్ని ఇప్పుడు మారుస్తున్నారు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమైందంటే అటు హెచ్ఎండిఏ స్టేట్ మెగా ప్లాన్ చేస్తుంది తెలంగాణ. అంతకుముందు ఓన్లీ సిటీకి చేశారు. ఆ సిటీలో కూడా వెస్ట్ జోన్లో పెరిగినంత మిగతా జోన్లో పెరగడం అందరికీ తెలిసిన వార్తే. ఇప్పుడు ఏం చేశారంటే తెలంగాణ స్టేట్ ప్లాన్ అంటే మొత్తం అర్బన్ ఏరియా, సబర్బన్ ఏరియా, రూరల్ ఏరియా. మనం అంతకుముందు మాట్లాడుకున్నాం. రేవంత్ రెడ్డి రాగానే 3 భాగాలుగా పెట్టారు. అప్ టు ఓఆర్ఆర్ అర్బన్ ఏరియా, ఓఆర్ఆర్ టు RRR ఈజ్ సబర్బన్ ఏరియా, RRR టు తెలంగాణ బార్డర్ ఈజ్ రూరల్ ఏరియా. సో 3 ఇప్పుడు ఈ 3 భాగాలు కలిపి ఒక ప్లాన్, మెగా ప్లాన్ రిలీజ్ చేయమన్నారు. అది వర్కింగ్ అవుతుంది. కానీ గ్రౌండ్ లెవెల్లో అసలు ఏం జరుగుతుంది ఫోర్త్ సిటీలో ఇప్పటి వరకు? అంటే ఇప్పుడు 19,000 ఎకరాలకు సంబంధించి వర్క్స్ ఏమైనా స్టార్ట్ అయ్యాయా అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే టైం పడుతుందండి. వర్క్స్ స్టేట్మెంట్లో వచ్చినంత ఫాస్ట్గా వర్క్స్ రావట్లేదు. వర్క్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే ఎందుకు రావట్లేదు అనేది గవర్నమెంట్లో మనీ ఉండాలి ఫస్ట్. ఒక డెసిషన్ తీసుకోవడం ఈజీ, చేయాలని ఇంటెన్షన్ తప్పన మంచిదే. బట్ ఏది చేయాలన్నా ఇక్కడ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ డబ్బులు కావాలి. విటమిన్ ఎమ్ లేకపోతే ఎవరు ముందుకు వెళ్ళలేరు. ఆ విటమిన్ ఎమ్ కోసం ఇప్పుడు పాటలు పడుతున్నారు, ప్రయోగాలు చేస్తున్నారు, ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఇప్పుడు మొన్న కూడా వెళ్ళి ఆయన కొన్ని వేల కోట్లు జపాన్ వెళ్ళి అంతమంది దావూస్ వెళ్ళారు. అట్లా ఆయన కూడా చంద్రబాబు కూడా బయటకు వెళ్తున్నారు. అన్ని ఇండస్ట్రీ ఇన్వైట్ చేస్తున్నారు. కానీ రియల్గా ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఒకటి డిస్కషన్ అవడం. ఏపీకి చూసుకుంటే అంబానీ, అదానీ కూడా మాట్లాడారు, టెస్లా మాట్లాడింది, ఈక్వినిక్స్ డేటా సెంటర్ మాట్లాడింది. అందరినీ ఇన్వైట్ చేయారు. లోకేష్ బాబు 3 months అంత అయింది. సో డిస్కషన్ ఈజ్ గుడ్, చేయాలని ఇంటెన్షన్ గుడ్, ఇన్వైట్ చేయడం వేస్ట్. బట్ కానీ ఇంకా డాక్యుమెంటేషన్ స్టేజ్లోనే నాకు అనిపిస్తుంది. డాక్యుమెంటేషన్ స్టేజ్ అంటే డబ్బులు రావు. డాక్యుమెంట్ ఏంటి, మనం వెళ్ళి ఆహ్వానించాం, వాళ్ళు ఒప్పుకున్నారు. తర్వాత ఆ టర్మ్స్ అండ్ ఎప్పుడెప్పుడు ఎంత ఇవ్వాలి, ఏ ఫేజ్లో ఎంత ఇవ్వాలి, దేనికి ఇవ్వాలి, ఎంత ఎంప్లాయ్మెంట్కి ఇవ్వాలి అన్నది ఇంకా క్లారిటీ కావాలని. అది గవర్నమెంట్ నుంచి క్లారిటీ వచ్చిందాక అయితే వెయిట్ చేయాల్సిందే. కానీ ఒకసారి వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఏంటంటే రేట్లు పెరిగిపోయి ఉంటాయి. సో ఈ టైంలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఫోర్త్ సిటీ చుట్టుపక్కల పెరుగుతాయని ఊహలు ఎక్కువ కానీ పెరిగే ఛాన్సులు ఇంకా కనిపించలేదు. పెరుగుతాయి, పెరిగాయి అనడం వేరు, పెరుగుతాయి అనడం వేరు. ఇన్వెస్టర్స్కి ఒక 10 years ఓపుకుంటే పెట్టుకోవాలి. ఇమీడియట్ రిటర్న్స్ కావాలంటే ఇట్ ఈస్ నాట్ రైట్. ఎందుకంటే అంటే గెట్ ఎ క్లారిటీ ఫ్రమ్ ద గవర్నమెంట్. రెండోది అక్కడ డెవలప్మెంట్ మనీ ఎప్పుడు వస్తుంది మన ఎంప్లాయీస్కి? ఫస్ట్ ఎఫ్డిఐ ఫండింగ్ రావాలి, ఫారెన్ ఫండింగ్. దాని తర్వాత ఇండస్ట్రీ వస్తుంది, ఇండస్ట్రీ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ వస్తే బయింగ్ పవర్ పెరుగుతుంది, అప్పుడే కొనగలుగుతారు. ఈ లోపల జో దిక్తా హై ఓ బిక్తా అని ఫార్ములా చాలాసార్లు చెప్తాం. మనం కళ్ళ ముందు కనిపించేదే నమ్ముతాం. స్టేట్మెంట్లు ఏంటని చెప్పి నమ్మలేము కదా. అక్కడ వర్క్ అవుతుంది తవ్వడం. ఇప్పుడు గవర్నమెంట్లో ఏదైనా వర్క్ అంటే ప్రోటోకాల్ ఉంటుంది.
జస్ట్ వాళ్ళు అనుకుంటే వాళ్ళు మొదలు పెట్టినాం. వాళ్ళు క్యాబినెట్లో ఆమోదించాలి, బడ్జెట్ శాంక్షన్ అవ్వాలి, టెండర్స్ పిలవాలి, టెక్నికల్ బిడ్, కమర్షియల్ బిడ్ ఇవాల్యుయేట్ అవ్వాలి, L1 L2 3కి ఆర్డర్స్ ఇవ్వాలి, దాని తర్వాత అడ్వాన్స్ ఇవ్వాలి, వర్క్ స్టార్ట్ చేయాలి, ప్రోగ్రెస్ మానిటర్ చేయాలి, క్వాలిటీ మానిటర్ చేయాలి, ప్రోగ్రెస్ పేమెంట్ రిలీజ్ చేస్తూ పోవాలి, ఫైనల్గా అవుతుంది. సో మనకి ఓవరాల్ చూసుకుని 8 to 10 years పట్టింది. RRR కూడా అంతే టైం పడుతుంది.